ఇంట్లో 4 చోట్ల స్వస్తిక్ వేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. ఇంట్లో ఎక్కడ స్వస్తిక్ గుర్తు వేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. హిందూ సంప్రదాయంలో ఓంకారం గుర్తు తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగిన చిహ్నం స్వస్తిక్. చాలా రకాల శుభకార్యాలకి స్వస్తిక్ గుర్తును గీస్తూ ఉంటారు. ముఖ్యంగా గృహప్రవేశం సమయంలో ఈ స్వస్తిక్ గుర్తుని ఇంట్లోనే గోడలకు బయట డోర్కి రాస్తూ ఉంటారు. దీనివల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయని చెబుతూ ఉంటారు. ఈ గుర్తును ఇంట్లోని కొన్ని ప్రత్యేక ప్రదేశాల్లో వేయడం వల్ల లక్ష్మి అనుగ్రహంతో అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయట. మరి ఇంట్లో ఈ గుర్తును ఎక్కడెక్కడ వేయాలో, ఎక్కడ వేస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటగా మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ మీద స్వస్తిక్ గుర్తు ఉండాలి. మీరు కుంకుమతో ఆ గుర్తు వేసుకోవచ్చు, లేదంటే అందుకు సంబంధించిన స్టిక్కర్స్ మెయిన్ ఎంట్రన్స్ మీద అతికించినా చాలా మంచిదని చెబుతున్నారు. ఇలా ఈ గుర్తును మెయిన్ డోర్ దగ్గర వేయడం వల్ల ఏవైనా వాస్తు దోషాలుంటే తొలగిపోతాయట. అలాగే ఇంట్లో తలుపుల మీద ఈ గుర్తులు ఉన్న స్టిక్కర్లు అతికించిన లక్ష్మీ కటాక్షం కలుగుతుందట. అదే విధంగా ఇంటి మధ్యలో ఉన్నటువంటి గోడకు కుంకుమతో స్వస్తిక్ గుర్తు గీసిన స్టిక్కర్ అతికించిన కీర్తి ప్రతిష్టలు కలుగుతాయట. వృథా ఖర్చులు తగ్గిపోతాయని చెబుతున్నారు. డబ్బు దాచుకునే బీరువా మీద కూడా ఈ గుర్తు ఉండడం చాలా మంచిదట. కాబట్టి బీరువాపై కుంకుమతో ఈ సింబల్ వేసుకున్నా కూడా, లేదంటే స్టిక్కర్ అతికించిన వృథా ఖర్చులు తగ్గి సంపాదన పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. అదే విధంగా పూజ మందిరంలో కూడా స్వస్తిక్ గుర్తు ఉండాలట. ఆ గదిలోని గోడ పైన ఎర్రటి గుర్తుతో ఈ సింబల్ వేసుకుంటే చాలా శుభప్రదమని చెబుతున్నారు. వంటగదిలో కూడా ఈ స్వస్తిక్ గుర్తును ఏర్పాటు చేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. వంటగదిలో గ్యాస్ స్టవ్ ఎదురుగా ఉన్న గోడ మీద కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోవాలట. ఆపై దానికి 4 వైపులా కుంకుమ బొట్లు పెట్టి 2 నిలువు గీతలు ఎడమవైపు, మరో 2 గీతలు కుడివైపు పసుపుతో గీసినట్లయితే ఆ ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం తాండవిస్తుందని చెబుతున్నారు. ఈ విధంగా చేస్తే ఆహారానికి, ధాన్యానికి ఎలాంటి లోటు ఉండదంట. ఇంటికి ఆగ్నేయ దిశ చాలా ముఖ్యమైనది. ఆ దిశలో అగ్నిదేవుడు ఉంటాడు. లక్ష్మీదేవి ఎప్పుడు అగ్నిదేవుడి తర్వాత అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తూ లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం కామట్ అగ్నిదేవుడి ద్వారా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. లక్ష్మీదేవికి ఇష్టమైన అక్షరం శ్రీం కాబట్టి ఇంట్లో అగ్నేయ మూలలో కుంకుమతో శ్రీం అనే అక్షరం రాయాలి. ఆ ఇంట్లో వృథా ఖర్చులు తగ్గి డబ్బు నిలబడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్యూ.